దేవాకి ఊహించని షాక్ ఇచ్చాడు బాలరాజు. విషం నింపిన స్వీట్ తిని కావేరి చచ్చిపోతుంది. అలాగే బాలరాజు ఆటోలో డ్రగ్స్ దొరికి బాలరాజు ఇక జీవితాంతం జైల్లోనే ఉండిపోతాడు. ఆ తర్వాత చిన్నిని కూడా చంపేస్తే మనకు శత్రుశేషం అంటూ ఉండదు అన్నట్టు ఈ నాగవల్లి, దేవ అనైతే అనుకుంటారు. ఇక పోలీసులకు కూడా ఫోన్ చేస్తారు. అయితే కావేరిని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్తున్న బాలరాజ్‌ని ఆటో ఆపి మరీ పోలీసులైతే చెక్ చేయడం జరుగుతుంది. ఇక ట్విస్ట్ ఏంటంటే దేవ పెట్టించిన డ్రగ్స్ అయితే ఆ ఆటోలో దొరకవనమాట. ఇక హాస్పిటల్‌కి వెళ్తున్నామని కూడా చెప్తే వినకుండా ఈ పోలీసులైతే చెక్ చేయడం జరుగుతుంది. కానీ అక్కడ ఏమి అయితే దొరకవు. ఇక అప్పుడు బాలరాజు హాస్పిటల్‌కైతే తీసుకొని వెళ్తూ దారి మధ్యలో చిన్నికైతే చెప్పడం జరుగుతూ ఉంటుందనమాట. "నీ గురించి నాకు తెలుసు దేవా! నువ్వు ఇలాంటి ఏదో చేస్తావని నా జాగ్రత్తలో నేనున్నానంటూ" దారి మధ్యలో ఆ డ్రగ్స్ ప్యాకెట్‌ని తీసి పడేసిన సీన్ అయితే మనకు చూపిస్తారు. ఇక కావేరిని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేస్తారు. కానీ 24 గంటలు గడిస్తే కానీ కావేరి పరిస్థితి ఏంటో మనం చెప్పలేమన్నట్టు చెప్తారనమాట. ఇక చిన్ని బోరు బోరున ఏడుస్తూ ఉంటుంది. "అమ్మ కావాలి నాన్న" అని. ఇంతలోనే సత్యము, సరళ విషయం తెలుసుకొని హాస్పిటల్‌కి అయితే రావడం జరుగుతుంది. ఇక డాక్టర్స్ ఉండి విషం నింపిన స్వీట్ తినడం వల్లే ఇలా జరిగింది అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సత్యం. ఎవరు పెట్టుంటారు అని. అటు బాలరాజ్‌ని డౌట్ పడుతూ ఉంటాడు. దేవాని డౌట్ పడుతూ ఉంటాడు. మరలా ఏం తెలియనట్టు పరామర్శించడానికన్నట్టు వచ్చి చిన్నిని భయపెడతారనమాట. మీ అమ్మకి ఏం కాదు అని. ఒకవేళ బతికినా కూడా మేము చంపేస్తామన్నట్టు. అయితే ఆ టైంలో దేవ వచ్చిన టైంలో బాలరాజు అక్కడుండడు. దూరం నుంచి చూస్తూ ఉంటాడు. కానీ బాలరాజు దేవాని డైరెక్ట్‌గా అటాక్ చేయడానికే వెళ్తాడనమాట. ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పుడు దేవకి మొత్తం అనుకూలంగా జరుగుతూ ఉంది. బాలరాజు మాత్రం ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఎందుకంటే సత్యం కూడా బాలరాజుని మారాడు అంటే నమ్మడం లేదు కాబట్టి. ఇక బాలరాజు కాలర్ పట్టుకొని ఇక చిన్నిని, అలాగే నీ కూతురు చిన్ని, నీ బావమరిది సత్యం, నీ భార్య కావేరి ఏ ఒక్కరిని బ్రతకనివ్వను. నా సామ్రాజ్యాన్ని కూలదోసావు. నాకు కోట్లలో నష్టం తీసుకొచ్చావు. నిన్నెలా వదిలిపెడతాను అంటూ కాలర్ పట్టుకొని మరీ బెదిరిస్తూ ఉంటే రివర్స్ కౌంటర్ అయితే దేవకి బాలరాజ్ ఇవ్వడం జరుగుతుందనమాట. అటు నాగవల్లి, ఇటు దేవ ఇద్దరికీ పెద్ద షాక్ అయితే ఇవ్వబోతున్నాడు కమింగ్ ఎపిసోడ్స్‌లో. అదేంటో కమింగ్ ఎపిసోడ్‌లో చెప్పుకుందాం.